అందరూ నమస్తే. మనం టీజీఐఏసీ గురించి మాట్లాడాలి. టీజీఐఏసీ అంటే తెలంగాణ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది లిమిటెడ్ మొన్ననే చేసారు. అంతకుముందు కార్పొరేషన్ ఉండే, దీనికి లిమిటెడ్ చేసింది గవర్నమెంట్. ఏంది అంటే వీళ్ళు ఇక్కడ వచ్చే కంపెనీలకు జాగాలు ఇవ్వడం, వాటిలో కంపెనీలు పెట్టించడం, ఇక్కడ ఉపాధి కల్పించడం, ఉపాధి అంటే ఉద్యోగాలు కల్పించడం, అది వీళ్ళ డ్యూటీ. భూసేకరణ చేయడం, రకరకాల ప్రాజెక్టుల కోసం అదంతా టీజీఐఏసీ చూసుకుంటుంది. ఇప్పుడు టీజీఐఏసీ ఏమవుతుందో అర్థమవుతలేదు టీజీఐఏసీలో. ఎందుకంటే దానికి ఎండీ ఉన్నారు, దానికి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయన్నే, తర్వాత వైస్ చైర్మన్ కూడా ఉన్నారు ఆయన్నే. ఆయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్. ఎప్పుడైనా సరే ఐఏఎస్ ఉండేవాళ్ళు దానికి, కానీ కొత్తగా ఐఎఫ్ఎస్ని తీసుకొచ్చి పెట్టినారు లాస్ట్ ఇయర్ 2024 జాన్లో తీసుకొచ్చారు, జనవరిలో. ఏమైందో అసలు టీజీఐఏసీ ఎవరికి ఏ కంపెనీలు వచ్చినాయో, ఏ కంపెనీకి భూములు ఇచ్చినాయో, అసలు దానికి ఇప్పుడు ఎవరు ఎండియో క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన పదవీకాలం అయిపోయింది, 1 year పదవీకాలం అయిపోయింది. ఇప్పుడు కొత్త ఆయన ఎవరు లేరు, ప్లస్ ఆయన ఆ పదవిని పొడిగిస్తలేదు గవర్నమెంట్. ఈ అంశం మీద మాట్లాడదాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా దేశాలు తిరిగి వచ్చిన తర్వాత ఈ మధ్య ఒకటి రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, 3 లక్షల కోట్లు వచ్చినాయి, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసినామని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోదాం. నేను ఇక్కడ రాసిన ఐఎఫ్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి. ఐఎఫ్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్. ఈయన జనవరి 2024లో ఎండి టీజీఐఏసీకి ఎండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ ఈ పోస్టులో ఉన్నాడు. ఆయన 10 days బ్యాక్, ఆల్మోస్ట్ 1 week 10 days బ్యాకే ఆయన పదవీకాలం అయిపోయింది. పదవీకాలం అయిపోయిందంటే మళ్ళీ ఆయనకు రెన్యువల్ చేయాలి, లేకపోతే కొత్తలో కన్నా పోస్టింగ్ చేయాలి. ఈ రెండు లేకపోతే టీజీఐఏసీలో ఏమవుతుంది? చాలామంది కంపెనీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, ప్రభుత్వం నుంచి భూమి కావాలనుకునే వాళ్ళు, రకరకాల ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి కదా, వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకుంటే అదంతా చెక్ చేయాలి, వాళ్ళు పెట్టుకున్నది కరెక్టేనా, వాళ్ళకు అలాట్ చేయొచ్చా, భూమిని ఎంత అలాట్ చేయాలి, వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఎంత పెట్టుబడి పెడతారు, ఇదంతా చూసి అది వాళ్ళకు అలాట్ చేయాలి. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ ఖాళీ ఉంది టీజీఐఏసీలో, ఈ పోస్ట్ ఖాళీ అయిపోయింది. ఈయన పదవీకాలం అయిపోయింది. పదవీకాలం అయిపోయినాక గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది తెలంగాణకు వెన్నెముక, తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక. ఒక స్కీమ్ ఇయ్యాలి కాకపోతే రేపు లాంచ్ చేస్తే నష్టమే లేదు ఒక రోజులో. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ముందుకు పోవాలంటే, తెలంగాణ డెవలప్మెంట్ చేయాలంటే, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే, తెలంగాణకి ఇండస్ట్రీస్ రావాలంటే, తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే, తెలంగాణలో అన్నీ డెవలప్ కావాలంటే ఈ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కానీ 1 week 10 days అయిపోయినా ఇప్పటిదాకా ఈయన పోస్ట్లో కొత్త ఆయనను నియమించలేదు. పోనీ ఈయనకి ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసినరా, మళ్ళీ ఏమన్నా అంటే ఎక్స్టెన్షన్ చేయలేదు. అసలు ప్రభుత్వానికి టీజీఐఏసీ అనేది గుర్తు ఉందా లేదా? టీజీఐఏసీ అంటే ఓన్లీ భూములు వేలం వేయడానికి తప్ప దేనికి పనికిరాదని ఏమైనా డిసైడ్ అయిందా? దీని మినిస్టర్ వచ్చేసి దుద్దిల శ్రీధర్ బాబు, ఇండస్ట్రియల్ దుద్దిల శ్రీధర్ బాబు మినిస్టర్. మనం నిన్నే కాదు చూసింది, ఐఎఫ్ఎస్లను అందరినీ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. మనం చూస్తున్నాం కదా అందరినీ. ఇంతమంది ట్రాన్స్ఫర్లు చేసినా ఈయనకు ఇక్కడ మాత్రం ఈ పోస్టుకు మాత్రం ఎవరిని ఇవ్వలే. పోనీ ఈయనకి ఏమైనా పోస్టింగ్ ఇచ్చారంటే ఆయనకేం పోస్టింగ్ ఇవ్వాలి. ఆయన రోజు పొద్దుగాలు వస్తున్నాడు, చూస్తున్నాడు అక్కడ పరిస్థితులు, ఎక్స్టెన్షన్ ఇస్తలేదు ప్రభుత్వం, మళ్ళీ పోతున్నాడు రోజు. అసలు ఒక ఆఫీసర్ని ప్రభుత్వం పని కల్పించాలి కదా, ఒక ఆఫీసర్తో ఆయన సర్వీస్ ఉపయోగించుకోవాలి కదా గవర్నమెంట్. ఆయన ఇక్కడ కాకపోతే ఒకవేళ ఇక్కడ ఆయన ఫెయిల్ అయింది అనుకో, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ ఆయన పర్ఫార్మెన్స్ చూపలేదనుకో, వేరే దగ్గర పంపండి, ఇక్కడ ఎవరిని వేస్తారో వేయండి. వీళ్ళు ఐఎఫ్ఎస్ ఎందుకు వేసారు? అసలు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టినారు? ఐఏఎస్ ఉండే ఐఏఎస్లో అయితే కొంత అవగాహన ఎక్కువ ఉంటుంది కదా అంటే, లేదు మేము మొత్తం విదేశాలలో అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కంపెనీ పెట్టేయాలి, ఇక్కడ పిల్లలకి అందరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి, దానికోసమని ఐఎఫ్ఎస్ని పెట్టినాం, మేము ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్ని పెట్టినాం అని చెప్పుకున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండ్రో, ఎన్ని కంపెనీలో ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఎక్కడ పబ్లిక్ డొమైన్లో వాళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడ ఏది ఉండదు. అసలు ఇప్పుడు టీజీఐఏసీ వెబ్సైట్ అంతా కూడా అంత దాగుడుమూతల వెబ్సైట్. అది అసలు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో తెలియదు, ఎవరికి భూమి అలాట్ చేసినారో తెలియదు. అంతా చీకటి వ్యాపారం నడుస్తుంది దానిలో, ఏది బయటకు ఉండదు. పబ్లిక్ డొమైన్, అది పబ్లిక్ భూమి, అది ఎవరిదో కాదు.
గవర్నమెంట్ పబ్లిక్ నుంచి సేకరించిన భూమి. లాస్ట్ గవర్నమెంటు 1,70,000 ఎకరాల భూమి సేకరించి 50,000 ఎకరాలను రకరకాల ఇండస్ట్రీస్ కోసం మనకు తెలుసు కదా. ఇక్కడ సుల్తాన్పూర్ దగ్గర ఇట్లా రకరకాల ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి, హబ్బులు. అక్కడ 50,000 ఎకరాలు భూములు కేటాయించారు ఆ హబ్ల కోసం అని. తర్వాత 1,20,000 ఎకరాలు టీజేఎస్ బ్యాంకులో ఉన్నాయి. అసలు దానిలో ఎంత పోయిందో, ఎంత ఉందో, ఎవరికి ఇచ్చిండ్రో, ఆ పడంచేరు ఏరియాలో ఏదో వ్యాపారం నడుస్తుందంట, ఏమేమో జరుగుతుంది. అసలు దీనికి జగ్గారెడ్డి గారి భార్య అంటే ఆ కాంగ్రెస్ పార్టీ లీడరే, ఆమె చైర్మన్గా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు మొన్నటిదాకా. ఇప్పుడున్న చైర్మన్గా అసలు ఏం నడుస్తుందో ఏమవుతుందో ఎవరు తెలియదు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయినరు? 2 సార్లు దావోస్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, కొరియా పోయినరు, దక్షిణ కొరియా. ఇక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గుర్తుంది కదా అందరికీ. అదేందో ఆ చైన్ రియాక్షన్ అయిందా లేదో తెలియదు ఇప్పటివరకు. వాళ్ళ రియాక్షన్ అయితే పొగలో ఏదో ఒకటి రావాలి, మబ్బులో అమ్ముకోవాలి. మరి ఇక్కడ పొగలు రాలేదు, నిప్పులు రాలేదు. అసలు కంపెనీలు వచ్చినాయా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా అసలు ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీ వచ్చింది, ఏ కంపెనీకి ఎంత ల్యాండ్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడ కంపెనీలు పెట్టినరు, ఏం ఉద్యోగాలు వచ్చినాయి, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో టీజేఏసీ ఎక్కడెక్కడ భూములు సేకరించింది, ఎంత భూమి సేకరించింది, ఎవరెవరికి భూములు డిస్ట్రిబ్యూట్ చేసింది, ఈ 2 వెబ్సైట్లో లేవు, క్లారిటీ లేదు, అంతా దాచిపెట్టేసారు. అది క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లస్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. అసలు కంపెనీలు ఎక్కడున్నాయి, కంపెనీలు ఎక్కడ స్టార్ట్ చేసిండ్రు, ఈ పెట్టుబడులు ఏడబెట్టిండ్రు, 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండ్రు, మన పిల్లలకే ఇచ్చిండ్రా, ఇదంతా అసలు ఎవరికి ఇచ్చిండ్రు ఎవరు క్లారిటీ లేదు. అసలు ఉద్యోగాలే దొరుకుతలేవు. సాఫ్ట్వేర్ కంపెనీలే కొంత డల్లుగా ఉన్నాయి, ఇంతకుముందులాగా లేవు. మళ్ళీ వీళ్ళు తెచ్చిన కంపెనీలు ఏడున్నాయి, ఆ కంపెనీలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా అబద్ధమా? అసలు టీజీఐసీకి ఒక ఎండి, ఈడీ, వైస్ చైర్మనే లేడు. ఇప్పుడు అసలు గవర్నమెంటు టీజీఐసీని కేవలం వేలం వేసే సంస్థలాగా మన చూలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేలం వేస్తే వీళ్ళే కదా మొత్తం అక్కడ 10,000 కోట్లు బాండ్లు ఇచ్చి టీజీఐసీ బాండ్లు ఇచ్చింది, గ్యారంటీ బాండ్లు. ఆ ప్రైవేట్ ఫైనాన్సర్లకి బాండ్లు ఇచ్చేసి ఆ భూమిని కుదబెట్టేసి 400 ఎకరాలు భూమి కుదబెట్టేసి చేసిండ్రు. టీజీఐసీ అనేది భూములు కుదబెట్టనికనా, లేకపోతే భూములు ఇచ్చి కంపెనీలు పెట్టి ఏమైనా ఉద్యోగాలు కల్పించనికనా? ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఏమైనా ఒక్కనాడన్నా ఒక ప్రెస్ నోట్ అన్నా దానిలో వెబ్సైట్లో ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్, దానిలో ఏముండదు. అసలు ఏ కంపెనీకి ఎంత ఇచ్చిండ్రో దానిలో ఓపెన్గా ఒక ట్రాన్స్పరెన్సీ లేనే లేదు. అది శ్రీధరబాబు భూమో, జగ్గారెడ్డి భూమో, లేకపోతే దానిలో ఉండే ఆఫీసర్ల భూమి కానే కాదు. అది రైతుల భూమి, తెలంగాణ బిడ్డల భూమి, తెలంగాణ భూమి అది. మరి అదంతా ఏం చేస్తున్నట్లు, ఏమవుతున్నట్లు? ఇది టీజీఐసీ అనేది పబ్లిక్దా, గవర్నమెంట్దా, లేకపోతే ప్రైవేట్ సంస్థనా? ఎవరికి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా దానిలో? ఇంత ఇంపార్టెంట్ శాఖ సెక్రటేరియట్ కానిచ్చి నడుచుకుంటూ పోతే 5 నిమిషాల పని. కానీ దీనికి ఇప్పటిదాకా ఒక ఆఫీసర్ లేకపోవడం, ఒక ఎండి, ఈడీ, ఈ వైస్ చైర్మన్ అయిపోయి పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా కనీసం ఆయనకు రెన్యువల్ చేయడమో లేకపోతే కొత్తోలం పెట్టడమో ఏదో ఒకటి చేయకపోవడం, ఫైల్స్ అన్ని గుట్టలు ఎక్కడెక్కడ పేర్కపోవడం, ఇది దేనికి నిదర్శనం? అసలు ఏమన్నా పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రా? ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉందా? అసలు ఏ డిపార్ట్మెంట్లో ఏం నడుస్తుందో ఏమన్నా తెలుసుకున్నారా ఈ సంవత్సరాల కాలంలో? లేకపోతే ఉత్తగా మంత్రులు కార్లు వచ్చేసినాయి, మేము ముఖ్యమంత్రి, నా ఎంబడి కార్లు ఉన్నాయి, నేను తిరుగుతా అని ఓన్లీ ఢిల్లీకి ఆడికి తిరగడమేనా? ఈ విషయంలో ప్రభుత్వం ట్రాన్స్పరెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రెస్ నోట్ ద్వారా జనాలకు ఏం చేసినారు అని ఎవ్రీ మంత్ ఇస్తే ఇంకా మంచి పారదర్శకంగా ఉంటుంది. నేను కూడా ఆర్టీఐ ద్వారా దానిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. బట్ ఇక్కడ ఏదో జరుగుతుంది టీజీఐసీలో. ఈయన ఇప్పటిదాకా పదవి ఇవ్వకపోవడం, దానిలో ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోవడం, అసలు ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం ఏందో కొంత చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.